మన కాడ కొత్త షాప్ ఏదన్నా షాల్ చేస్తే ఎట్లుంటాయి ఆఫర్లు. బట్టల దుకాణం అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు. చికెన్ షాప్ అయితే కిలో మాంసం కొంటే 4 గుడ్లు ఉచితం అంటారు. ఇక ఇంకొందరు ఉంటారు రూపాయికే చీర 10 రూపాయలకే పంచ అని గమ్మత్ ఆఫర్లు పెట్టి జనాలను పొట్టు ఎగబడేటట్టు చేస్తుంటారు. అగో గీ కోవకు చెందిన ముచ్చటే గీది. ఏం ఆఫర్ పెట్టిండో ఆఖరికి ఏమైందో మీరే చూడుండ్రి. అబ్బబ్బా ఏమన్నున్నారా నుల్లా జనాలు. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు టాకీసుల కాడికొచ్చిన అభిమానులతో నిండిపోయినట్టే ఉన్నది కదా పరిస్థితి. సందు దొరికితే చాలు లోపలికి దూసుకుపోదామన్నట్టే చూస్తున్నారులే గీడ లైన్ల నిలబడ్డ జనాలు. రోడ్ల మీద సుతం గింతగానం ఎగవాడి మరీ చూస్తున్నారంటే ఏదన్నా కొత్త దుకాణం ఓపెనింగ్ కోసం సెలబ్రిటీలేమన్నా వచ్చిండ్రు కావచ్చు. గందుకే దుకాణం ముంగట ఉష్కవొత్తే రాలనంత పబ్లిక్ జమైండ్రని అనుకుంటున్నారు కదా. ఇక సెలబ్రిటీలైతే ఎవరు రాలేదు గాని గీనడమనే కొత్తగా ఒక బట్టల దుకాణం ఓపెనింగ్ చేసిండ్రట ఈడ. ఇక కస్టమర్లని అట్రాక్ట్ చేసే నీకే 10 రూపాయలకి అంగి అని బంపర్ ఆఫర్ సుతం పెట్టిండ్రట. నిజామాబాద్ ఆర్మూర్లున్న గీ దుకాణ పొల్లు గంతే. ఇక ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యూత్ పోరగాన్లందరూ 10 రూపాయల అంగీల కోసం మస్తుగా ఎగబడ్డరు. ఇట్లా పైసకో కొబ్బరికాయ అంటే పట్నం దాకా పోయినట్టు 10 రూపాయలకు అంగి అనగానే చుట్టుముట్టున్నోళ్ళందరూ దుకాణం కాడికి ఎగబడే వరకు రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇట్లా మరి దుకాణపోలు సుతం అనుకున్నారో లేదో గింతగానం మంది ఎగబడతారని. కానీ అడ్డగోలుగా మందెచ్చే వరకు పరిస్థితి అంతా ఆగమైందట. ఇక ఎంబటే పోలీసోళ్ళకి ముచ్చటెరకాయ వరకు ఆడికి వచ్చి అందరినీ జెదరగొట్టిండ్రు. టైంకు పోలీసోళ్ళు వచ్చిరు కాబట్టికే ఏం కాలేదు గాని లేకపోతే ఏ తొక్కిసలాటనో జరిగి పెద్ద ప్రమాదమే అయితుండే కావచ్చని ఆఫర్ పెట్టిన దుగ్నపొల్ల మీద మస్తు గరమైండ్రట ఆడున్న పబ్లిక్. ఇక ఆఫర్ పెట్టి జనాలందరినీ పరిశాన్ చేసుడే కాకుండా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేసి అటు పోయే పబ్లిక్ ను తిప్పలు పెట్టినందుకు న్యూసెన్స్ కింద దుగ్నపు ఓనర్ ని అరెస్ట్ చేసిండ్రట పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్. ఆఫర్ అని దుగ్నపొల్లు అనగానే ఎగేసుకొని ఉరికిన కస్టమర్లకు ఏమైందో. దుగ్నపొల్లు మంచిగానే ఉంటారు కానీ ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులు జర పైలం మరి.